హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్ కిచెన్. అనస్ కిచెన్లో ఈరోజు మీకు సగ్గుబియ్యం వడియాలు అనేది చాలా ఈజీగా చూపిస్తానండి. ఈ సగ్గుబియ్యం వడియాలు రెండు రకాలుగా పట్టుకోవచ్చు. ఒకటి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలు ఒక రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి పెట్టుకునే విధానం. రెండోది వచ్చి సగ్గుబియ్యం వడియాలు అప్పటికప్పుడే మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకునే విధానం. ఇక్కడ సగ్గుబియ్యం వడియాలు రాత్రి అంతా నానబెట్టుకొని మనం సగ్గుబియ్యం వడియాలు పట్టుకునేటప్పుడు అవి టైం ఎక్కువ పడుతుంది. అది వేగేటప్పుడు కూడా సరిగ్గా వేగపోతే చిట్పట్లాడుతూ ఉంటాయి వడియాలు వేయించుకునేటప్పుడు. ఇక్కడ మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని తీసుకునే విధానం అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఇవి ఇలా తక్కువగా టైం పడుతుంది, ఈజీగా అయిపోతుంది పని కూడా మీకు. ఇలా నేను ఈరోజు మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్న వాటితో సగ్గుబియ్యం వడియాలు పెట్టి మీకు చూపిస్తాను. ఈ సగ్గుబియ్యం వడియాలు పులుసులోకి, సాంబార్లోకి, మనకి పప్పులోకి, చట్నీ చేసుకునేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి. చట్నీ వేసుకొని తినేటప్పుడు కూడా దాంతో ఈ అన్నిట్లో కూడా సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా పట్టుకొని చూడండి ఒక్కసారి. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమీ రాత్రంతా ఏం నానబెట్టలేదు, అప్పటికప్పుడే డైరెక్ట్గా మనం మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇట్లాగా రవ్వలాగా వస్తుంది మనకి. ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే మీకు పట్టుకునేటప్పుడు వడియాలు చాలా సాఫ్ట్గా చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వెంటనే కూడా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో వేసేసుకోవాలి మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా కూడా, సగ్గుబియ్యం పౌడరు. ఇది మిక్సీ చేసుకునేటప్పుడు మీరు 1 టైం ఆపి చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూగా తిప్పొద్దు. మిక్సీ ఆపి ఒక 1 మినిట్ ఆపి మళ్ళీ అలాగ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్న మిక్సీ చేసుకున్న బౌల్లో ఇదంతా కూడా మనం ఈ సగ్గుబియ్యంతో మనం ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్తో ఈ సగ్గుబియ్యం చేసుకున్న పౌడర్లో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 4 కప్పులు వాటర్ పోసుకొని ఇది ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ 4 కప్స్ వాటర్ పోసాను. 4 కప్స్ వాటర్ పోసిన దాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలాగే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోవాలి. ఇలాగా మందపాటి గిన్నె పెట్టేసుకొని దీనిలో 5 కప్స్ తీసుకోవాలి వాటరు. మొత్తం కలిపి 9 కప్స్ అవుతుంది. ఇక్కడ ఇదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ బాగా మరిగించుకోవాలి. ఇక్కడ రెండు పోసాను. 1 3 4 5 కప్స్. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉండగానే దాంట్లోనే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. బాగా వాటర్ మరగాలి. ఆ వాటర్ మరిగే లోపలే ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం ఈ 2 కూడా మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి నేను ఒక 5 మిర్చి తీసుకున్నాను. 5 మిర్చిలో కొద్దిగా అల్లం వేసుకొని మీకు కావాలి అనుకుంటే కనుక దీంట్లో జీరా కూడా వేసుకోవచ్చు. కానీ నేను జీరా వేయలేదు. పచ్చిమిర్చి, అల్లం 2 కూడా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగే 2 టేబుల్ స్పూను వైట్ నువ్వులు వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కనుక జీరా కూడా వేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ తక్కువగానే వేసుకోండి. ఎక్కువగా వడియాల్లో సాల్ట్ తక్కువగానే పడుతుంది, ఎక్కువ పడదు. ఇవి బాగా వాటర్ మరుగుతూ ఉండాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోనే ఇక్కడ మనం పచ్చిమిర్చి, అల్లం తీసుకున్న మిక్సీ చేసుకున్నదంతా పేస్ట్ అంతా కూడా దీనిలో వేస్తున్నాను.
అలాగే ఇక్కడ వైట్ నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చాలా బాగుంటాయి. చాలా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి. ఇలా సాల్ట్ చూసుకొని తీసుకోవచ్చు. సాల్ట్ నేను ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ మొత్తం వేసేసిన తర్వాత ఈ మనం మిక్సీ చేసుకున్న ఈ సగ్గుబియ్యం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా వేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. ఏమీ ఉండలు పట్టకుండా మొత్తం కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తం కూడా మనము అప్పటికప్పుడే పొడి చేసుకొని వేసుకోవడం వల్ల పౌడర్ తీసి చాలా తొందరగా అయిపోతుంది. చాలా వడియాలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వేగేటప్పుడు కూడా చిట్పట్లాడవు, చాలా బాగుంటాయి. ఇది మీకు ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు దించేసుకోవచ్చు. మరీ చిక్కగా పడకూడదు, మరీ పల్సగా ఉండకూడదు. ఆ టైపులో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా చిక్కపడుతూ ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చల్లారిన తర్వాత చిక్కపడిపోతుంది. ఇంకా ఈ విధంగా తీసుకోవాలి, ఇలా చేసుకోవాలి. మరీ పలుసుగా కాదు, మరీ చిక్క కాదు కదా. మనకి వేయంగానే 9 గ్లాసులు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతో 9 కప్పులు వేసుకుంటే మీకు ఇలాగ వస్తుంది. మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా వడియాలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద పట్టుకోవచ్చు. మీకు క్లాత్ కావాలంటే కాటన్ క్లాత్ మీద పెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్ తడిపి పెట్టుకోవడం వల్ల మళ్ళీ మీరు తీసేటప్పుడు కూడా అవి ఉల్టా వేసి క్లాత్ తీసుకోవాలి వాటర్ జల్లుతూ. అందుకని మీరు ప్లాస్టిక్ కవర్ మీద తీసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు తీసేటప్పుడు. ఇలాగా ఇది చల్లారిన తర్వాత మీకు ప్లాస్టిక్ కవర్ మీద ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో సగ్గుబియ్యం అదే కప్పుతో 9 కప్పులు వాటర్ తీసుకున్నానండి నేను. కరెక్ట్గా ఇలా వచ్చింది. ఇలా ప్లాస్టిక్ కవర్లు బయట దొరుకుతాయి మీకు సూపర్ మార్కెట్లో. ఇలా ప్లాస్టిక్ కవర్ మనం ఎండలో వేసేసుకొని దానికి దూరంగా ఇలా వేసుకోవాలి. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా పట్టుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చండి. ఇలాగ వడియాలు పట్టుకోవచ్చు. ఇలాగా నేను మీడియం సైజు వేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే కూడా ఇలాగా చేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా చిక్కగా కాకుండా. ఇలా దూరంగా కొద్దిగా ఇలా వేసుకుంటూ రావాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవడం వల్ల అవి వెంటనే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద మీరు వేసుకోవడం వల్ల ఇవి వెంటనే ఆరిపోయిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది మీకు. ఇలా తీసుకుంటే క్లాత్ మీదైనా తీసుకోవచ్చు, కానీ దాన్ని బాగా తీసుకోవడానికి కొంచెం వాటర్ చల్లుకొని తీసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద చాలా బాగా వస్తాయి. ఈ విధంగా వేసుకోవాలి.
ఇలా బాగా ఎండ ఉంటే కనుక మీకు ఈవినింగ్ కల్లా కూడా బాగా ఎండిపోతాయి. అలా ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఆరకపోతే కనుక ఇంకా తీసేసుకొని, మీరు తీసిన తర్వాత కూడా ఉల్టా వేసుకొని ఒక ప్లేట్లో బాగా వెడల్పాటి ప్లేట్లో కానీ ఇవి ఎండలో పెట్టుకున్నా, మీరు లోపల ఫ్యాన్ గాలి పెట్టుకున్నా కూడా తొందరగానే ఆరిపోతాయి. కానీ తీసిన తర్వాత 1 డే వరకు కూడా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఉల్టా ఇట్లా తీసి ఆరబెట్టుకోవడం వల్ల చాలా మంచిగా ఏగుతాయి, చాలా వడియాలు బాగుంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ పట్టి పెట్టాను చూడండి. ఇలా ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగుంటాయి. అసలు మీకు ఎక్కడ సగ్గుబియ్యం అనేది కనిపిస్తలేదు. నువ్వులు కానీ ఇక్కడ మీకు కావాలి అనుకుంటే కనుక ఎండుమిర్చి మన ఇవి కూడా వేసుకోవచ్చు. మిర్చి కూడా రెడ్ మిర్చిలో ఇవి ఉంటాయి కదండి, మిర్చి కూడా కొద్దిగా మిక్సీ చేసుకొని అవి వేసుకోవటం కూడా మధ్య మధ్యలో మనకి రెడ్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా నేను ఇక్కడ నువ్వులు తీసుకున్నాను చూసారు. సగ్గుబియ్యం ఎక్కడ కనిపిస్తలేదు, ఇలాగ సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇవి వేగిన తర్వాత కూడా చాలా బాగుంటాయి, మీకు సాఫ్ట్గా మధ్యలో తగలకుండా, మధ్యలో ఆయిల్లో వేసిన వెంటనే చిట్పట్లాడకుండా అలా బాగుంటాయి. నేను ఆల్రెడీ నిన్న పెట్టేసి నేను ఎండలో పెట్టి ఇలా చేశాను, మీకు చూపిస్తా. కానీ ఇవి వేయించి చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాతే వడియాలు ఇలా వేసుకోవాలి. ఎంత బాగా విచ్చుతున్నాయో చూస్తున్నారా, ఆయిల్ కూడా ఎక్కువగా పీలదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కాకే వేసుకోవాలి. ఈ పప్పులోకి పులుసులోకి చాలా బాగుంటాయి. సాంబార్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒకేసారి పట్టి పెట్టుకోవడం వల్ల 1 ఇయర్ వరకు కూడా బాగా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయి. స్నాక్స్గా తినొచ్చు, కూరల్లో వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా చేసుకొని తినండి. ఇలా అన్నీ వేసుకోవాలి. చూసారు కదండి, ఇవి సగ్గుబియ్యం వడియాలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే ఒక్కసారి చేసుకొని మొత్తం స్టోర్ చేసి పెట్టేసుకుంటే చక్కగా ఒక 1 ఇయర్ వరకు కూడా నిలువ ఉంటాయి. మనకి సాంబార్లోకి పప్పు చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఇలాగే స్నాక్స్గా కూడా తినొచ్చు, పిల్లలు బాగా ఇష్టపడతారు స్నాక్స్గా తినటం కూడా. ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూసారా, ఇవి అప్పటికప్పుడే పౌడర్ చేసుకోవడం వల్ల ఏమి బయట కూడా ఏమీ కనిపించట్లేదు. సగ్గుబియ్యం తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ అవ్వదు. ఇలా చేసుకోవడం వల్ల బాగుంటాయి. ఇలాగే చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. 9 గ్లాసులు వాటర్ పడుతుంది. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో 9 కప్పులు వాటర్ తీసుకోవాలి. అప్పుడు మీకు ఇలా వస్తాయి. ఇలా చేసి నేను పెట్టాను నిన్న, ఇవి చూపించాను మీకు. చాలా బాగుంటాయి, చక్కగా తెల్లగా బాగున్నాయి కదండి. ఇలాగే చేసుకుంటారనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నా వంటింట్లో చిట్కాలు అనేది చెప్తున్నాను. ఈరోజు పసుపు ఇప్పుడు మనం ఎప్పుడన్నా కూడా పూజలు చేస్తున్నప్పుడు పసుపు అంటుకుంటూ ఉంటుంది బట్టల మీద. అలా పసుపు బట్టలు పోవటానికి సబ్బుతో బాగా ఉతికేసేసి బాగా ఉతికేసేసుకొని వాటిని ఆరేయటం వల్ల అవి పసుపు అనేది కలర్ పోతుంది. దాంతో సబ్బుతో వాటర్తో యూజ్ చేసుకుంటే. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీ అండి, ఇలాగే చేసుకోండి ఒకసారి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఆయిల్లో వేసినప్పుడు కూడా చిటిపట్లు ఆడుతూ ఉండవు. ఇలా వేసుకోవడం వల్ల, పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల అప్పటికప్పుడే ఇలా చేసి ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, థమ్స్ అప్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.